గాక. ఈ రోజున మరొక అంశాన్ని మీ మధ్యలోనికి తీసుకొచ్చాను. అదేంటంటే, బాబేలు గోపురం కూలింది, నేడు మనిషి ఏ గోపురాన్ని కడుతున్నాడు. నాడున్నటువంటి పరిస్థితుల్లో ఆదికాండంలో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము 1-9 వచనాలలో రాయబడినటువంటి మాటల ప్రకారంగా నాడు బాబేలు గోపురం కూలిందనే సంగతి మనం నేర్చుకుంటున్నాం. మరి ఈ రోజున మనిషి ఏ గోపురాలు కడుతూ ఉన్నాడు. ఉదాహరణకి నాడు ఇటుకలతో కట్టినటువంటి గోపురాన్ని దేవుడు కూల్చడం జరిగింది. మరి ఈ రోజున మనిషి ఎందుకు కూల్చాడు? అది చూడడానికి ఇటుకలతో కట్టినదైనప్పటికీ మనిషి యొక్క జీవితంలో గర్వము, స్వయం ప్రతిష్ట, దేవుడు లేకుండా గొప్పవాడిని అవుతాననేటువంటి ఒక అనుభవం చేత అతను కట్టాడు. కాబట్టి వారందరూ ఏర్పాటు చేశారు కాబట్టి అది కూల్చడం దేవునికి ఇష్టమైంది. కాబట్టి ఈ రోజున మనిషి కూడా ఏ గోపురాలను కడుతున్నాడు మనం ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలోనే కాదండి, సమాజంలో కూడా అనేక రకాలైనటువంటి మనిషి కనిపించినటువంటి గోపురాలు కడుతున్నాడు. ఆ కనిపించిన గోపురాలు ఏంటివి? అవి దేవునికి ఇష్టమైనవేనా? వాస్తవంగా వాటి వల్ల మనిషి ఏమైనా ప్రయోజనాన్ని పొందుకుంటున్నాడా అని చెప్పేసారంటే, ప్రయోజనం కంటే కూడా విఫలత మనిషి జీవితంలో ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ఆ గోపురాలు ఏంటివి? అవి నిజంగా దేవునికి ఇష్టమైనవైతే కూలిపోకుండా అలాగే ఉంటాయి. దేవునికి ఇష్టం కానివైతే మనిషి ఏదో తన యొక్క ఆలోచన ప్రకారంగా నాడు వారు కట్టారు, చూడ్డానికి అది పైకి ఇటుకలతో కట్టబడినా కానీ వాస్తవమైన జీవితంలో దాని యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆ గుడారము, ఆ గోపురం ఏదైతే ఉందో అది కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నేడు మనిషి కడుతున్నటువంటి గోపుర విషయాలలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, మొదటిగా మనిషి కడుతున్నది అహంకారము అనేటువంటి గోపురాన్ని కడుతున్నది. అంటే నాకంటే నేను అనేటువంటి అహంభావత మనిషిలోనికి ఎప్పుడు వస్తుందో అప్పుడు అది ఒక గోపురంగా మనిషి మార్చుకుంటూ ఉన్నాడు. అలాంటి ఒక గోపురాన్ని కడుతూ ఉన్నాడు. దేవుని యొక్క విషయాలలో, దేవుని యొక్క ఆలోచనలో తన జీవితాన్ని కొనసాగించుకోలేక మనిషి చేస్తున్నటువంటి మొట్టమొదటి పొరపాటు ఏదైనా ఉందంటే, ఆ మొట్టమొదటి గోపురం ఏదైనా ఉంది అని చెప్పేసానంటే అది అహంకారం అనే సంగతి మనం ఆలోచించవచ్చు. రెండవదిగా డబ్బు అనేటువంటి గోపురాన్ని కడుతున్నాడు. మనిషి జీవితంలో పైకి కనిపించకపోయిన డబ్బు వ్యామోహంలో మనిషి బ్రతుకుతున్నాడు. అందుకే ధనాపేక్ష పరుడుగా మారిపోతున్నాడు. ఆ ధనాపేక్ష వలన అనేక రకాలైనటువంటి కీడులకు మూలంగా మారిపోతున్నాడు. నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయం కావచ్చు, నేటి సమాజంలో అక్రమం కావచ్చు, అనవసరమైనటువంటి విషయాలు కావచ్చు, ఇవేవైనప్పటికీ కూడా అవి మనిషి జీవితానికి హానికరంగా చివరికి మారిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే డబ్బు అనే సంగతి ఆలోచించాలి. ఆ డబ్బు అనే గోపురం అనేది మనిషి జీవితంలో ఎప్పుడైతే కట్టుకుంటున్నాడో తద్వారా మనిషి ఏమవుతున్నాడంటే పతనానికి దారి తీస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాదండి, పేరు ప్రఖ్యాతుల కోసం, పేరు ప్రతిష్టల అనేటువంటి ఒక గోపురాన్ని కడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా పేరు ప్రతిష్టల మీద ఎక్కువగా ఆలోచన నిలుపుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ యొక్క పేరు ప్రతిష్టల కోసం అతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అతని జీవితానికి ప్రమాదంగా మారిపోతూ ఉన్నాయి. మరొకటిగా కూడా చూస్తే సాంకేతిక సంబంధమైనటువంటి గోపురాలు, అలాగే స్వార్థపూరితమైనటువంటి గోపురాలు, ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయి గనుక అలాంటి గోపురాలు కడుతూ మనిషి జీవితంలో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టముగా లేనటువంటి పనులు గనుక, దేవునికి నచ్చని పనులు గనక తద్వారా మనిషి ఏమవుతున్నాడంటే మొదట బాగానే ప్రారంభిస్తున్నాడు, చివరికి అతని పతనావస్థ అనేది వాటి ద్వారానే కలుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నేడు ఈ రోజున మన జీవితంలో కూడా వింటున్నటువంటి మనము కూడా ఒకవేళ వీటి ద్వారా మన గోపురాలను కట్టుకొని వీటి మీద గోపురాలుగా మార్చుకొని వీటినే మన జీవితాన్ని కొనసాగించుకుంటున్నట్లయితే తప్పనిసరిగా ఆలోచన మనం మార్చుకుందామండి. ఎందుకని మార్చుకోవాలంటే ఒక రోజున మన జీవితాన్ని హరింపజేసే ఏవైనా ఉన్నాయి అని చెప్పేసానంటే ఇవే అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే నిర్మించవలసినది ఇలాంటి గోపురాలు కాకుండా దేవునితో పటిష్టమైనటువంటి బలాన్ని నిర్మించండి.
దేవుని దగ్గర ఎలా బ్రతకాలి, దేవుని కోసం ఎలా బ్రతకాలి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని తలంపు ఏంటి, నా పట్ల నేను ఈ భూమి మీద ఇంకా బ్రతికున్నానంటే దాని పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటనే సంగతిని తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైతే తెలుసుకొని ఇలా ప్రవర్తిస్తారో తప్పనిసరిగా దేవునితో మీ బంధం అనేది చాలా గొప్పగా ఉంటుందండి. చాలా మీరు ఊహించని విధంగా మారిపోతుందండి. ఆ తర్వాత లోకంలో ఏం జరుగుతున్నా కూడా మీరు వాటిని